ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోऽధ్యాయః. కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కేశవ, నీవు చెప్పిన దానిని బట్టి కర్మ కంటే జ్ఞానమే మంచిది అనే నీ మతమని తెలుసుకున్నాను. అలాగైతే నన్ను ఈ భయంకరమైన హింసతో కూడిన సర్వనాశన హేతువైన ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు అని అడిగాడు అర్జునుడు. ఇప్పటిదాకా పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్పాడు, అదే మంచిది అని అభిప్రాయపడ్డాడు. కర్మ కంటే జ్ఞానము గొప్పది అన్న కృష్ణుడు నన్ను యుద్ధం చేయమని ఎందుకు వినియోగిస్తున్నాడు అని అర్జునుని సందేహము. అర్జునుడు ఇలాంటి ప్రశ్న వేస్తాడు అని అనుకోలేదు కృష్ణుడు. ఇప్పటిదాకా కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వము, జ్ఞానబోధ గురించి చెబుతూ అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పాడు. అంటే అటు ఇటు జ్ఞానం మధ్యలో కర్మ గురించి చెప్పాడు. అర్జునుడికి కాస్త అర్థమై ఉంటుంది అని అనుకొని కొంచెం ఊపిరి తీసుకుందాము అని అనుకునే లోపల అర్జునుడు బాణం లాంటి ప్రశ్న సంధించాడు. కృష్ణుడు ఇంత వివరంగా చెప్పిన అర్జునుడికి ఇటువంటి సందేహం తలెత్తింది అంటే అర్జునుడు సరిగా వినలేదు, ఒకవేళ విన్నా దానిని సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకోవచ్చు. లేకపోతే కృష్ణుడు చెప్పిన కర్మ సంబంధమైన విషయాలు అర్జునుడికి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడెప్పుడు యుద్ధం చేయడం మానేద్దామా అనే ఆలోచనలో ఉన్నాడు. అటువంటప్పుడు యుద్ధం చెయ్యన్న కృష్ణుడి మాటలు అర్జునుడి చెవికి ఎక్కలేదు. అందుకని జ్ఞానయోగమును కర్మను ఒకదానితో ఒకటి పోలుస్తున్నాడు. రెండు వస్తువులను పోల్చాలంటే ఆ రెండు వస్తువులు సమాన ధర్మములు కలిగి ఉండాలి. ఇక్కడ జ్ఞానము వేరు, కర్మ వేరు. కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలను ఆచరించడము జ్ఞానం సంపాదించడానికి తొలిమెట్టు. ఇది సరిగా అర్థం చేసుకోలేదు అర్జునుడు. జనార్దన అంటే సమస్త జనులు తమ కోరికలు తీరడానికి ఎవరిని ఆశ్రయిస్తారో, యాచిస్తారో, ప్రార్థిస్తారో అతనే జనార్దనుడు. 2వ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానం గురించి అద్భుతంగా చెప్పాడు. స్థితప్రజ్ఞుడు గురించి కూడా చెప్పాడు. అటువంటి వాడు తుదకు బ్రహ్మ నిర్వాణం పొందుతాడని కూడా అన్నాడు. అంతేకాదు, జ్ఞానము కలిగి ఉండడమే అన్ని దుఃఖములకు అంతము అని, జ్ఞానము ఉంటే దుఃఖము ఉండదు అని, జ్ఞానమే అన్ని దుఃఖములకు పరిష్కారము అని అన్నాడు. మధ్యలో ఒకసారి కర్మను గురించి, కర్మనిష్టను గురించి చెప్పాడు. అంటే ఈ కర్మయోగము మధ్యలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు జ్ఞానము గొప్పదా, కర్మ గొప్పదా అనే సందేహం కలిగింది అర్జునుడికి. ఎటు యుద్ధం చేయడం అర్జునుడికి ఇష్టం లేదు కాబట్టి ఈ సాకుతో తప్పించుకోవచ్చని ఈ ప్రశ్న అడిగాడు అర్జునుడు. కృష్ణ, నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఒక పక్క జ్ఞానం అన్నిటికన్నా గొప్పది అని చెప్పి మరలా ఈ పాపపు కర్మ అయిన యుద్ధము చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు? ఇదేం బాగాలేదు అని అన్నాడు. నిజానికి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ అర్జునుడి మనసులో యుద్ధం వలన అనేక అనర్థాలు కలుగుతాయి కాబట్టి యుద్ధం మానేయాలని ఉంది. అందుకే తనకు అనుకూలమైన జ్ఞానయోగం మాత్రమే తీసుకున్నాడు. అందుకని ఈ ప్రశ్న వేశాడు. కృష్ణుడు చెప్పింది ఏమిటంటే జ్ఞానయోగము పొందడానికి కర్మయోగం ఒక సాధనము అని చెప్పాడు. కానీ ఒకదానితో ఒకటి పోల్చలేదు. ఇక్కడ అర్జునుడు జ్ఞానయోగము, కర్మయోగము ఒకదానితో ఒకటి పోల్చుకుంటున్నాడు. అది అర్జునుడు చేస్తున్న పొరపాటు. ఒక వస్తువు మరొక వస్తువును కంపేర్ చేయాలంటే రెండు వస్తువులకు కొన్ని సమాన లక్షణాలు ఉండాలి. ఇక్కడ జ్ఞానం వేరు, కర్మ వేరు. ఎలా పోలుస్తాడు? అది అర్జునుడికి అర్థం కాలేదు. కృష్ణుడు చెప్పింది ఏమిటంటే, బాబు, ముందు నువ్వు నిష్కామ కర్మ చేయడం అలవాటు చేసుకో. దానితో మనస్సు, ఇంద్రియములు నీ ఆధీనంలో ఉంటాయి. చిత్తశుద్ధి వస్తుంది. తర్వాత జ్ఞానము కలుగుతుంది. అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడివి అవుతావు అని చెప్పాడు. ఇది అర్థం కాక అర్జునుడు ఈ సందేహం లేవదీశాడు. ఈ లక్షణం మనలో చాలామందికి ఉంది. అర్జునుడు రెండింటినీ ఒకదానితో ఒకటి పోలుస్తున్నాడు. ఉదాహరణకు, చెయ్యి కడుక్కొని భోజనం చెయ్యి అన్నామనుకోండి. చెయ్యి కడుక్కోవడము, భోజనం చేయడము ఒకటి కాదు. రెండింటినీ ఒకదానితో ఒకటి పోల్చుకోకూడదు. చెయ్యి కడుక్కుంటే చేతులు శుభ్రపడతాయి. అప్పుడు భోజనం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే కర్మల వలన మనసు నిర్మలమవుతుంది. అప్పుడు జ్ఞానం సంపాదించడానికి అర్హత వస్తుంది. ఇది కృష్ణుడు చెప్పింది. ఇది సరిగా అర్థం చేసుకోలేని అర్జునుడు ఈ సందేహం లేవనెత్తాడు. సాధారణంగా మనము మన మనసుకు ఏది నచ్చుతుందో దానినే వింటాము, దానిని మనకు అన్వయించుకుంటాము. ఇతరములు మంచివి అయినా వాటి గురించి పట్టించుకోము. అందుకే వినేటప్పుడు జాగ్రత్తగా, శ్రద్ధగా వినాలి. అన్నిటినీ సమబుద్ధితో స్వీకరించాలి అని అంటారు. మనకు అనుకూలమైన మాటలు విని దానికి మనకు అరకొర జ్ఞానము జోడించి
దానిని మనకు అన్వయించుకుంటే అది దుష్పరిణామాలకు దారి తీస్తుంది. వ్యామేశ్రేణేవ వాకేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కృష్ణ, నీ మాటలు అన్నీ చాలా తికమకగా ఉన్నాయి. నీ మాటలతో నా బుద్ధి ఒక విధమైన భ్రమకు లోనవుతుంది. కాబట్టి ఏదో ఒక మార్గము చెప్పు. జ్ఞానం సంపాదించడానికి గురుకులానికి వెళ్ళమంటావా, లేక కర్మ మార్గం అనుసరించి యుద్ధం చేయమంటావా? ఏదో ఒకటి ముందు నువ్వు నిశ్చయం చేసుకొని తర్వాత నాకు చెప్పు అని అడిగాడు అర్జునుడు. స్వామి, నేను ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. నీవు చెప్పిన ఒక దానితో ఒకటి సంబంధం లేని మాటల వలన ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు కన్ఫ్యూజ్ చేశారని కాదు, మీ మాటలు నాకు అలా అనిపించాయి. కాబట్టి ముందు ఏదో ఒక మార్గము మీరు నిశ్చయం చేసుకొని నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో, నాకు ఏది మనశ్శాంతిని ఇస్తుందో ఆ మాటలు నాకు చెప్పండి. అంతేకాని ఏదో ఒకటి నన్ను నిశ్చయం చేసుకోమని మాత్రం చెప్పకండి. మీరు చెప్పింది ఆచరించడమే నాకు తెలుసు, కానీ రెండింటి మధ్య మంచి చెడులను నిర్ధారించడం నాకు తెలియదు. కాబట్టి నాకు ఏది మంచిదో మీరే నిశ్చయం చేసుకొని నాకు తెలపండి అని అన్నాడు అర్జునుడు. అర్జునుడు ఇలా అడిగినా శ్రీకృష్ణుడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. తనను తాను సమర్థించుకోలేదు. ఒకసారి చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి అని విసుక్కోలేదు. అర్జునుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. గురువులందరికీ మార్గదర్శకుడయ్యాడు. భగవానుడు అర్జునుడికి 2వ అధ్యాయంలో క్లుప్తంగా చెప్పిన కర్మయోగానికి పూర్తి వివరణ 3వ అధ్యాయంలో ఇస్తున్నాడు.